మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అరుణోదయ మన్నా కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దయచేసి గమనించండి, ప్రతిరోజు ఉదయం ఈ అరుణోదయ మన్నా అనేటటువంటి దేవుని లేఖనములను ధ్యానిస్తూ ఈ మాటల ద్వారా బలపరచబడుతూ మీరందరూ కూడా దేవునిని ఘనపరచుచు దేవునిలో ఎదుగుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ అరుణోదయ మన్నా కార్యక్రమం మీ కుటుంబాలకు మీకు ఆశీర్వాదకరముగా మారునుగాక. నా ప్రభు కృప అందరికీ తోడై ఉండునుగాక. ప్రియులారా, గమనించండి, ఈ దినం మనకు అరుణోదయ మన్నాలో ఎన్నిక చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడినటువంటి శ్రేష్టమైన ఒక మాట: నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. గమనించండి, మరలా చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఈ మాట దావీదుతో ఉన్నటువంటి, ఆయనకు సహకారంగా ఉన్నటువంటి దావీదు సైన్యం, వీరు నాబాలు అనేటటువంటి ఒక వ్యక్తి భాగ్యవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని దీవిస్తున్నారు. నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని దీవెన వచనాన్ని వాళ్ళు పలికారు. మీరు గమనించాలి, ఈ శుభవేళ సేవకునిగా, దేవుని బిడ్డగా నేను కూడా ఆశపడుతున్నాను. మీ ఇంటికి మీకు కలిగిన సమస్తానికి నా ప్రభు క్షేమమును కలుగుజేయునుగాక. శ్రద్ధగా మీరు వింటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. దేవుని పిల్లలు మరొకరిని దర్శిస్తున్నప్పుడు వారిని ఆశీర్వాదములతో పలకరిస్తూ దేవుని దీవెన వాళ్ళ ఇంటి మీదకి రావాలని వారు దీవిస్తున్నప్పుడు ఆ దీవెనలు వారి మీదకి వస్తాయి. దీనికి అనుబంధమైనటువంటి మాట దేవుని దయ, మనుషుల దీవెన కూడా మన మీద ఉండాలి. మనుషులు ఎవరైనా వారి దీవెనలు మనకు అందించినప్పుడు పరలోకమందున్న తండ్రి దానిని జరుగునుగాక అని దీవిస్తారు. ఈ మనుష్యుల దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మన మీద ఉండాలి. దావీదు తన సైన్యాన్ని పంపించి ఆ కుటుంబ యజమానుని దీవించండి, అతనికి, అతని ఇంటికి, అతనికి కలిగిన సమస్తానికి క్షేమము అని దీవించండి అని పంపించినప్పుడు వీళ్ళు వచ్చారు, ఆయన్ని దీవించారు. కానీ దీవించిన దీవెన వచనాన్ని ఆ వ్యక్తి నిలబెట్టుకోలేకపోయాడు. మీరు అనేక సందర్భాలలో దేవుని వాక్యాలు వింటుంటారు, దేవుని మాటలు వింటుంటారు. అయితే నీ ఇంటి దాకా వచ్చిన ఆశీర్వాదపు మాట, నీ గడప దాకా వచ్చిన ఆశీర్వాదపు మాట నీ చెవిన పడినప్పుడు దానిని నీవు నిలబెట్టుకోగలగాలి. ఈ నాబాలు అనేటటువంటి వ్యక్తి, వారు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. వారు పలికిన ఆ మాట వీరు అంగీకరించలేకపోయారు. వారందరూ పలికినటువంటి ఆ మాట ఈ కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఇంటి యజమానుడైన నాబాలు గారు ఆ మాటను స్వీకరించలేకపోయారు. అందువల్ల ఈ కుటుంబం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి లేదా మనుష్యుల దీవెనను పొందుకోవడానికి ఈ కుటుంబం కాస్త దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అయితే మీరు గమనించాలి, ఈ ఇంటిలోనే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, అంటే ఆ ఇంటి యజమానురాలు, ఆమెను గురించి రాయబడి ఉంది. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ. యజమానుడేమో ఇంటికొచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటుంటే
అదే ఇంటిలో ఉన్న యజమానురాలు మాత్రం ఈ దేవుని యొక్క దీవెనలు, దేవుని సేవకుల యొక్క దీవెనలు, మనుష్యుల దీవెనలు నా మీదను, నా ఇంటి మీదను, నాకు కలిగిన సమస్తం మీదను ఉండాలి అని ఆమె సుబుద్ధి కలిగి వ్యవహరించినట్లుగా బైబిల్లో చక్కగా రాయబడింది. ఆమె జ్ఞానం కలిగి, సుబుద్ధి కలిగి ఆమె వ్యవహరించడం వలన ఈ దీవెనలన్నీ వారి మీదకి వచ్చాయి. కనుక ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, ఈ వాక్యములో ఉన్నటువంటి మనం, ఈ వాక్యములో నేర్చుకోదగ్గ మాట ఏమిటి అంటే, మన ఇంటికి వస్తున్నటువంటి మనుష్యుల దీవెనలు, దేవుని దీవెనలు, మనుష్యుల ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు మనము నిలబెట్టుకునగలిగినటువంటి వ్యక్తులముగా నిలబడాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ మన్నా ద్వారా సేవకునిగా నేను మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను, మనసారా కోరుకుంటున్నాను. ఏమిటి అదంటే, మీకు, మీ ఇంటికి, మీకు కలిగిన సమస్తానికి క్షేమమవునుగాక. అట్టి క్షేమం నా ప్రభు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఏ ఒక్కరు ఒకవేళ ఈ దీవెనలు నాకెందుకు లేని మీరు అనుకున్నా, అదే ఇంటిలో ఎవరైనా సుబుద్ధి కలిగి ఉంటే, ఈ దీవెనలన్నీ మాకు కావాలి దేవా, మనుషుల దీవెనలు అయ్యా, సేవకుల దీవెనలు అయ్యా, మీ దీవెనలు మాకు కావాలి అని మీరు ఆశపడితే మాతో పాటు ఏకీభవించండి. ఈ దినమున మీ ఇంటికి రావలసిన దీవెనలన్నీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు నాయన. అయ్యా, సేవకులు వచ్చి ఆ ఇంటికిని, ఆ ఇంటి వారికిని, ఆ ఇంటికి కలిగిన సమస్తమునకును క్షేమము కలగాలి అని దీవించినప్పుడు, ఆ దీవెనను వినిన ఆ వ్యక్తి నిలబెట్టుకోలేకపోయాడయ్యా నా తండ్రి. అయితే అదే ఇంట ఉన్నటువంటి యజమానురాలు సుబుద్ధి కలిగి ఆ సేవకుల దీవెన వచనము ఆ ఇంట నిలబడాలని ఆ బిడ్డ నాయన సుబుద్ధి కలిగి వ్యవహరించింది. ఈనాడు కూడా అయ్యా, ప్రియులైన నీ పిల్లలు ఈ ప్రార్థనలో ఏకీభవించారయ్యా. ఈ మాటలు వింటున్న వారు కూడా సుబుద్ధి కలిగి వ్యవహరించినట్లుగా సహాయం దయచేయండి. దీవెనలన్నీ వారి మీదకి రావాలి. మనుష్యుల దీవెనలు, పితరుల దీవెనలు, పెద్దల దీవెనలు, సేవకుల దీవెనలు, అందరికీ పైగా మీ దీవెనలు వారి మీద ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఈ పగలు ప్రభువా, నిబిడలు ఏ పనుల మీద వెళుతున్నా, ఏ కార్యముల మీద వెళుతున్నా అయ్యా, బలహీనంగా ఉన్నా తండ్రి, ఏ పరిస్థితుల అవసరతల మధ్యలో ఉన్నా అందరికీ కూడా మీ కృపను తోడుగా ఉంచి సహాయం అందించమని ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి అయ్యా, వారి పిల్లల్ని బట్టి ప్రార్థించుచున్నాం. అందరి పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నిలబడునుగా కానీ పలుకుచు మనసారా దీవిస్తూ యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.